హెయిర్ గ్రోత్ అవ్వడానికి మరియు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, మంచి జుట్టుకి కలర్ రావడానికి, జుట్టు సిల్కీగా ఉండడానికి, ఇలా ఏమైనా కావచ్చు, జుట్టుకు రిలేటెడ్ అయిన అన్ని రకమైన ప్రాబ్లమ్స్కి మనకి ఈ మందార పాకు మరియు మందార పువ్వు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవేం చేస్తాయంటే మన హెయిర్ని స్ట్రాంగ్గాను, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, మన జుట్టుని కానీ రూట్స్ని కానీ స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. సో దీంతో కొబ్బరి నూనె ఎలా చేయడం అనేది మనం ఇప్పుడు చూద్దాం. మెంతులు, మందార పువ్వు నా దగ్గర కొన్నే ఉన్నాయి, మీకు దొరికితే ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మందార పాకులు మరియు ఇది కరివేపాకు. సో ఇవి 4 కూడా జుట్టుని చాలా స్ట్రాంగ్గా, ఒత్తుగా మరియు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మందార పాకుల్ని ఒక స్టవ్ మీద వేసుకుందాం. అలాగే మొత్తం కరివేపాకు, పూలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కాసేపు ఇది ఆయిల్లోనే బాగా మరగాలి. సో నేను చెక్లో ఆటించిన ఫ్రెష్ కొబ్బరి నూనె తీసుకుంటున్నాను, 1/2 లీటర్. వీటిలో ఈ కొబ్బరి నూనెను వేస్తున్నాను. సో ఈ 1/2 లీటర్ నూనెను వేసి బాగా మరిగించాలి. ఈ ఆకులన్నీ కూడా నల్లగా అయిపోయేంత వరకు. ఇది బాగా మరగడానికి స్టార్ట్ అయింది. ఇది ఒక 20 to ½ an hour అవుతుంది. 20 minutes నుండి ½ an hour దాకా మరుగుతుంది. ఆల్రెడీ 15 minutes అయింది. సో ఇవన్నీ కూడా చాలా బాగా డ్రై అయిపోయింది ఇందులో. సో ఇంకొక 15 minutes ఉంచిన తర్వాత సో ఇందులోని మొత్తం కూడా అంతా న్యూట్రియంట్స్ అంతా కూడా ఈ ఆయిల్లోకి దిగిపోతుంది. సో తర్వాత చల్లారనిచ్చిన తర్వాత ఫిల్టర్ చేసుకుందాం. కంప్లీట్లీ ఫుల్గా డ్రై అయిపోయింది ఈ లీవ్స్ అంతా కూడా. ఇప్పుడు ఆఫ్ చేసేసి బాగా చల్లారనిచ్చిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులకైనా నిలువ ఉంటుంది. సో ఇది కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ కంట్రోల్, హెయిర్ గ్రోత్ అవ్వడం, రూట్స్ స్ట్రాంగ్ అవ్వడం, ఇంకా డాండ్రఫ్ కంట్రోల్, ఎప్పుడు బాడీని చల్లగా ఉంచడం, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.